హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో నిన్న మనం బ్యాంక్ నిఫ్టీ ఏం మాట్లాడుకున్నాం అంటే, ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయితే ఫాల్ వస్తుంది. అలా బ్రేక్ అవ్వకుండా ఈ లెవెల్ పైన కన్సోలిడేట్ అయితే 30 మినిట్స్ తర్వాత వచ్చే అప్ సైడ్ బ్రేక్కి లాంగ్ వస్తుందని చెప్పాను. ఈరోజు యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. సో మార్కెట్లో పర్టికులర్గా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ కన్సోలిడేషన్ అయింది. తర్వాత బ్రేక్ వచ్చింది, మనకి మూమెంట్ అనేది వచ్చింది. సేమ్ రేపు కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. సో మనం 1 డే టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ పర్టికులర్ ఏరియాలో సెల్లర్లు ఉన్నారు, ఈ పర్టికులర్ ఏరియాలో బయ్యర్లు ఉన్నారు. సో మనకి సెల్లింగ్ రావాలి అంటే ఓవరాల్గా డౌన్ అయింది కాబట్టి మనకి సెల్లింగ్ రావాలంటే పొజిషనల్ వైజ్గా ఒక ఎంట్రీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా పొజిషనల్ ఎంట్రీ వేస్తారంటే ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి కింద 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లోజ్ అయితే వాళ్ళకి మంచిగా 51,100 లెవెల్ వరకు టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఇంట్రాడేలో ఎంట్రీ తీసుకుంటే అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంట్రీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక ఇంట్రాడే కాబట్టి ఒక 200-300 పాయింట్స్ వస్తే సరిపోతుంది కాబట్టి 51,400 కానీ 500 కానీ లెవెల్స్ వరకు ఇంట్రాడేలో మంచి ఎంట్రీ దొరుకుతుంది. లాంగ్ వెళ్ళాలంటే ఒకటే ఆప్షన్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, మార్కెట్ గ్యాప్ అప్ అవ్వాలి. గ్యాప్ అప్ పైకైనా ఒక 20-30 మినిట్స్ కన్సోలిడేటెడ్ బ్రేక్ వచ్చిన దాంట్లో లాంగ్ సైడ్ వస్తుంది. అలా కాకుండా కింద పడినా కూడా ఒక 20-30 మినిట్స్ కన్సోలిడేటెడ్ వచ్చి బ్రేక్అవుట్లో మనకు లాంగ్ సైడ్ వస్తుంది. టార్గెట్ మాత్రం అప్పుడు ఇదే అవుతుంది. సో ఓవరాల్గా డౌన్ ట్రెండ్లో ఎప్పుడు టార్గెట్ ఏ ప్లేస్లో అయితే ఓపెన్ అయిందో ఆ ప్లేసే మనకు టార్గెట్ కింద రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే ఇది పొజిషనల్ ఎంట్రీ అయినా ఇంట్రాడే ఎంట్రీ అయినా ఈ పర్టికులర్ లెవెల్లో బ్రేక్ అయితేనే మనకి పొజిషనల్ ఎంట్రీ అయినా ఇంట్రాడే ఎంట్రీ అయినా దొరుకుతుంది. నిఫ్టీ 50లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్ ఉంది. సో నిఫ్టీ 50 ఓపెన్ చేస్తే నిఫ్టీ 50 కూడా బ్యాంక్ నిఫ్టీలో సేమ్ లెవెల్స్ దగ్గర ఉంది. సో కొంచెం పాజిటివ్గా ఉంది నిఫ్టీ 50 అయితే. సో నిఫ్టీ 50 ప్రజెంట్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ రేపు ఈ పర్టికులర్ లెవెల్లో 24,200 లెవెల్ మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అనేది వచ్చి ఏదైతే గ్యాప్ ఇంకా ఇది కవర్ అవ్వలేదో ఆ గ్యాప్ అనేది రేపు కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ కాబట్టి మంచి ఎంట్రీ అయితే దొరుకుతుంది. ఈ పర్టికులర్ 24,200 లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే ఫాల్ అనేది వస్తుంది. లాంగ్ సైడ్ అన్నట్టు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనకి లాంగ్ సైడ్ ఎంట్రీ అయితే దొరకదు. ఒకవేళ దొరికిన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. మీకు లాంగ్ వెళ్ళాలంటే మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఒక్కటే అవుతుంది. గ్యాప్ అప్ అవ్వాలి, గ్యాప్ అప్ అయ్యాక మంచి ఫాల్ రావాలి, ఫాల్ వచ్చాక ఇక్కడ 20-30 మినిట్స్ కన్సోలిడేషన్ అవ్వాలి, మళ్ళీ పైకి అనేది మూవ్ అవ్వాలి. మూవ్ అయితే ఇదే టార్గెట్ కింద ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అదే టార్గెట్ కింద వస్తుంది. రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. రెండోది ఏంటంటే మార్కెట్లో మ్యాక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే మనకు లాంగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ పర్టికులర్ లెవెల్లో సపోర్ట్ ఇచ్చి కన్సోలిడేట్ అయ్యి అప్సైడ్ బ్రేక్ అయినా మనకి లాంగ్ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి మార్కెట్లో కంటిన్యూషన్ లెవెల్ అనేది మనకి లాంగ్ అయితే రాదు. లాంగ్ అవ్వాలంటే ఒకటే ఆప్షన్ ఉంది, గ్యాప్ అప్ అవ్వాలి. సో అలా కాకుండా లాంగ్ అయితే అవ్వదు. మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు రేపు ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా. సో రిస్క్ రివార్డ్ మేనేజ్ చేస్తూ మీరు ఎంట్రీస్ అనేవి తీసుకోండి. థ్యాంక్ యూ.